హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఒక హత్య జరిగింది. అది ఎలా జరిగింది, ఎవరు చేశారు, అసలు అది హత్య కాదా, ఇలాంటి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ మనకి జాన్ 24న థియేటర్స్లో తెలుసుకోబోతున్నాము. అది హత్య సినిమా చూడడం ద్వారా. అయితే ఆ హత్యకి గురైన వ్యక్తి ఇక్కడే ఉన్నారు. రవివర్మ గారు, నమస్కారం. అండ్ ఆ హత్యకి గురైన వ్యక్తికి సంబంధించిన మనిషి ఇక్కడే ఉన్నారు, సలీమా. సో హాయ్ పూజ, హాయ్. అండ్ నేను ఇందాక చెప్పిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలుసుకోబోతున్న వ్యక్తి సుధారావు ఇక్కడే ఉన్నారు. ధన్య బాలకృష్ణ, హాయ్. సో వీళ్ళందరినీ మన దగ్గరకు తీసుకుని వచ్చి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పబోతున్న వ్యక్తి మన డైరెక్టర్ గారు శ్రీవిద్య బసవ ఇక్కడే ఉన్నారు. హాయ్ హాయ్. వండర్ఫుల్ ఇంట్రో. సో అందరికీ పెద్ద హాయ్ వన్స్ అగైన్. అండ్ హత్య అంటూ ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీతో మా ముందుకు రాబోతున్నారు. ఒక్కొక్కళ్ళకి ఎంతెంత ఇంపార్టెంట్ రోల్ ఉందో ట్రైలర్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఎవ్రీబడి హ్యాస్ మేజర్ రోల్ ఇన్ దిస్. అండ్ శ్రీవిద్య గారు ఆల్రెడీ చెప్పారు, మీ ద్వారానే చాలా విషయాలు ఆడియన్స్గా మేము కూడా తెలుసుకోబోతున్నాము అని చెప్పేసి. కాబట్టి మీ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఈ కేసులోకి అసలు ఎలా ఎంటర్ అయ్యారు, ఏం తెలుసుకోబోతున్నారు, ఎలా ఉండబోతుంది సుధారావు? నేను చాలా కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్ అంతా చదివాను. ఫస్ట్ ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది, చాలా కష్టపడి పోస్టింగ్ వచ్చింది. అంటే అదంతా ఈజీగా వచ్చింది. యాక్చువల్లీ శ్రీవిద్య ఫోన్ చేసి ఇలాంటి ఒక రోల్ ఉంది, చేస్తారా అంటే యూనిఫామ్ వేసుకోగానే వచ్చింది. అంతే అంతే ఓవర్ నైట్ ఒక ఆర్టిస్ట్గా ఇదే ఈజీ. సో ఈ స్క్రిప్ట్ ఇచ్చి దీనికి ఇందులో మీరు రోల్ చేయాలి అంటే నేను యాక్చువల్లీ వేరే రోల్స్ అనుకున్నా. అసలు సుధా రోల్ నాకు ఇస్తారని నేను కళలో కూడా అనుకోలేదు. నిజంగా డ్రీమ్ రోల్ నాకు ఇది. బికాజ్ ఎంతమంది అనుకుంటారు ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ అమ్మాయికి దొరికితే అది పట్టేసుకుంటారు, ఎవరు వదలరు. ఇట్స్ లైక్ ఇప్పుడంతా మనకి స్ట్రాంగ్ విమెన్ రోల్స్ వస్తున్నాయి మన సినీ ఇండస్ట్రీలో, బాలీవుడ్లో, టాలీవుడ్లో. విమెన్ లెన్స్ నుంచి, విమెన్ పర్స్పెక్టివ్ నుంచి ఒక సినిమా వస్తే వదలకూడదు. ఇది నాకు వచ్చిన జాక్ పాట్. ఇందాక చెప్పాను, నాకు నిజంగా హిట్ జాక్ పాట్ అని చెప్పొచ్చు. వెరీ వెరీ హ్యాపీ ఐ ల్యాండెడ్ దిస్ రోల్. అబ్బా, ఐ ఫీల్ లక్కీ అంటే లక్కీ. ఓకే. సో శ్రీవిద్య గారితో మాట్లాడాల్సింది చాలా ఉంది. అండ్ ఆవిడ మొదలెడితే కూడా చెప్పాల్సినవి చాలా ఉంటాయి కాబట్టి కాసేపు మిమ్మల్ని పక్కన పెడుతున్నాను. ప్లీజ్ ప్లీజ్. సో రవివర్మ గారు, అప్పుడు హత్య చేశారు, ఇప్పుడు హత్యకి గురయ్యారు. లేదు, ఐ థింక్ ఇందాక మీరు అన్నప్పుడు నాకు కావాల్సిన వాళ్ళు అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళా. ఎందుకంటే ఎంతైనా రాఖీయే. సో ఇట్స్ గ్లాడ్ వి మెట్ దేర్. దెన్ యా, ఈ సినిమా వరకు వచ్చేటప్పటికి నాకు కావాల్సిన వాళ్ళు అంటే ఈవిడ ఫస్ట్. ఎందుకంటే ఇందాక ధన్య అన్నట్టు ఐ విల్ నాట్ సే దిస్ మై డ్రీమ్ రోల్, బట్ ఇట్ ఈస్ అ బిగ్ ట్రాన్సిషన్ రోల్ ఫర్ మీ. అది దట్స్ డెఫినెట్లీ ఎస్. సో నాకంటూ డ్రీమ్ రోల్స్ పెద్దగా ఏమీ లేవు, అన్నీ సంథింగ్ దట్ ఐ లైక్. బట్ ఐ థింక్ షీ గేవ్ మీ దట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ యంగర్ అలా ఉండే కంటే ఒక ఓల్డర్ లుక్. నాకేంటంటే భయం ఉండేది, ఎప్పుడైనా ఒక లుక్ బయటకు వచ్చింది అంటే అది ఒక సరైన సినిమాలో రాకపోతే అది వేస్ట్ అయిపోతుంది ఒక రకంగా. అంటే ఆ సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా అది వర్కౌట్ అవ్వట్లేదు ఆ క్యారెక్టర్కి అంటే ఇట్ గోస్ యూ విల్ గెట్ ఓన్లీ 2-3 లుక్స్ లైక్ దట్ ఇన్ యువర్ లైఫ్. అన్ని లుక్లు అలా రావు. సో ఇప్పుడు జగపతి బాబు గారికి సింహానా కాదు, మన లెజెండ్ లుక్ ట్రాన్స్ఫర్మేషన్, రైట్? ఎగ్జాక్ట్లీ. సో అలాగా ఫర్ మీ దిస్ లుక్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ హ్యూజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను స్టోరీ చెప్పినప్పుడు స్టోరీలో వింటూ నేను కూడా ఆవిడ సుధా అని ఎలా ఎక్సైట్ అయింది. నేనేమో పోలీస్ ఇన్స్పెక్టర్ ఏమో అనే టైప్లో. అంటే ఎవరు షీఈస్ రెఫరింగ్ టు అ పోలీస్ బట్ నాట్ లేడీ సుధా క్యారెక్టర్ ఎట్ దట్ టైమ్ ఫర్ మీ. నాకు చెప్పాడు ఇలా ఇన్వెస్టిగేషన్ అండి అది ఇది అంటే నేను అదేమో అనుకున్నాను. బట్
స్టోరీ అంతా చెప్పి మిమ్మల్ని దీనికి అనుకుంటున్నాను అని చెప్పి షీ టోల్డ్ మీ ద క్యారెక్టర్. అంటే స్టోరీ నెరేట్ చేసేటప్పుడు ఎప్పుడు ఇది మిమ్మల్ని ఈ క్యారెక్టర్ అనుకుంటున్నానని చెప్పలేదా? ఓన్లీ వాళ్ళ నేను అలా చెప్పను స్టోరీ, ఎందుకంటే మనం ముందే మనం ఫస్ట్ ఈ క్యారెక్టర్ అని చెప్పేస్తే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అంతా ఓకే నా క్యారెక్టర్ ఎలా ఉంది, సీన్ ఎలా ఉంది దానిపైన వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫోకస్ కూడా అలాగే చెప్తారు, ఇది మీ క్యారెక్టర్ అని చెప్పి ఏ క్యారెక్టర్ కైనా స్టోరీ ఆ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది అన్నట్టు నెరేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి బట్ ఐ వాంటెడ్ టు స్టే ట్రూ టు వాట్ ఐ వాస్ అబౌట్ టు ఆఫర్. ఇది నాకు డిఫరెంట్ గా అనిపించింది. అంటే నాకు షీ డిడ్ నాట్ టెల్ మీ ద ఇన్వెస్టిగేటింగ్ ప్రాసెస్, అది చెప్పలేదు. కానీ ఈ క్యారెక్టర్కి ఈ లింక్ ఉంది, ఈ లింక్ ఉంది, ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఇలా అవుతుంది అనే టైప్లో నా క్యారెక్టర్తో పాటు లింకులు ఉంటాయి కదా, ఇట్ వాస్ దేర్ అనమాట. సో ఐ వాజ్ లుకింగ్ అరౌండ్ వన్ ఆఫ్ దోస్ ఏరియాస్. ఓహో ఆ క్యారెక్టర్కి సంబంధించి ఈ లింకుల్లో ఏ లింక్ నేను అన్నట్టుగా చూశాను, కానీ అదే లింక్ అనుకోలేదు. సో దట్ వే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ దట్ షీ థాట్ ఐ కుడ్ కన్వే ఆర్ ఐ కుడ్ యాక్ట్ ఇన్ టు దట్ రోల్. సో డెఫినెట్గా అది నాకు దట్స్ వేర్ ఐ స్టార్టెడ్. అండ్ లక్ ఏంటంటే ఏమాత్రం డౌట్లు ఉన్నా ఫస్ట్ లుక్ టెస్ట్ తర్వాత క్లియర్ అయిపోయింది. అప్పుడు నేను కలిసినప్పుడు ఫుల్ గెడ్డంతో అది ఇది ఉన్నాను. ఎప్పుడైతే వెళ్ళామో అదే రోజు గెడ్డం తీసా లిటరలీ. అంటే అప్పటి నుంచి మధ్యలో కంటిన్యూటీకి వెళ్ళి ఇటు వచ్చేసా, దిగిపోయా. ఇప్పుడు నౌ ఐఎమ్ దిస్ లుక్, నౌ ఐఎమ్ ఇన్ దిస్ లుక్, నో బియర్డ్ ప్రిటీ మచ్. దిస్ ఇస్ అ కంటిన్యూటీ, సో అందుకే ఉంచాను ఒక జస్ట్ లైట్గా. బట్ అదర్వైజ్ ఐఎమ్ నో బియర్డ్. యా రైట్ నౌ అట్ ద మూమెంట్ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే. yes ఓకే. సో పూజ దగ్గరికి వెళ్ళిపోదాం. సో చాలా రోజులైంది మిమ్మల్ని స్క్రీన్ పైన చూసి అన్న ఫీలింగ్ అందరికీ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా బాగా అనిపించింది అనమాట, అరే ఈ అమ్మాయి ఏమైపోయింది అని. సో ఫైనలీ గుడ్ టు సీ యూ బ్యాక్, ఎస్పెషల్లీ ఇలాంటి ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంటెన్స్ డిఫరెంట్ రోల్లో. సో హౌ వాజ్ ఇట్ అసలు హత్యలో జాయిన్ అవ్వడం, ఐ మీన్ హత్య చేయడంలో కాదు సినిమాలో జాయిన్ అవ్వడం ఎలా అనిపించింది? Very lucky. I feel very lucky that I landed this role, and how she got my number and how she contacted me. Even though I've taken such a big break, like you said, sometimes when you take such a big break, people forget you. But you never know what drives the universe to get you some things in life. How she connected with somebody and got my number and called me directly. It was not even through somebody. She called me directly and said, that this is the role, would you like to play it? And that I decided, okay, this is what I want to play after a long break. So I just got lucky. Actually, when I thought of approaching you, I reached one of my friend who is a director who worked with Pooja previously. So tana daggara నాకు నెంబర్ కావాలని అడిగా. నెంబర్ కావాలని అంటే తను రీసెంట్గా షీ హ్యాస్ బేబీ ఆల్సో, తను చేయగలుగుతుందో లేదో, బట్ యూ ట్రై అని అనుండే. లేదు ఐ వాంట్ హర్, నేను అప్రోచ్ అండ్ సీ అని చెప్పి ఐ కాల్. So some people told me that, yeah. I did a movie called Swami, Devi Sri Prasad. Okay. That director. Okay. అంటే తను యాక్చువల్గా అన్నట్టు అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది కదా. వన్స్ కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత కొత్త వాళ్ళు ఎవరో వస్తూ ఉంటారు, ద రివర్ ఫ్లోస్, అండ్ మీరు కూడా కొత్త వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. బట్ మీకు తను ఎలా ఐడియా వచ్చింది ఈ క్యారెక్టర్ తనే బాగుంటుందని? అంటే నాకు ఐ థాట్ ఆఫ్ లుకింగ్ ఫర్ సమ్ యాక్టర్స్ హూ హ్యావ్ చిన్నది పెద్దది రోల్ కాదు, ఎప్పుడు వచ్చారు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు అన్నది కాదు, బట్ హూ హ్యాడ్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అలా నేను చూసుకుంటూ ఉన్నప్పుడు లైక్ ఐ డిస్కవర్డ్, అంటే నాకు నేను చూసుకున్న దాంట్లో ధాన్య అండ్ పూజ ఇద్దరు కనిపించారు. ఐ థాట్ ఐ రీచ్ అవుట్ అండ్ సీ, డైరెక్ట్గానే రీచ్ అవుట్ అయి చూద్దామని అనుకున్నాను. didn't get any manager or any. Crazy. This question is really a crazy question because look at the kind of people we have in the entire film industry. How many girls are there? For someone to, there is some luck out there, right? That we got a call from so many girls who come and enter the film industry. In fact, when she already had done this movie, started with somebody else, and how we ended up. It's really, some things you can't explain. It just happens. At this point I must say పర్ఫెక్ట్ కాస్టింగ్ అయితే కుదిరిందండి. మొత్తం వీళ్ళ ముగ్గురు కానీ భరత్ గారు కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళు
కూర్చున్నారు అలా క్యారెక్టర్స్ లో అని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. ఎవ్రీ అంటే చిన్న లెవెల్ నుంచి మెయిన్ లీడ్ వరకు ఎవ్రీ క్యారెక్టర్ సిట్స్ పర్ఫెక్ట్లీ. నిజంగా దట్ వే ఐఎమ్ హ్యాపీ విత్ ద కాస్టింగ్. సో కమింగ్ టు ద ఫిల్మ్ హత్య, ఇప్పుడు జనరల్గా ఒక రియల్ ఇన్సిడెంట్ని ఇన్స్పైర్ అయ్యి చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు తీయాలంటే కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకోవాలంటే కొంచెం ధైర్యం కావాలి. సో రకరకాల కాంట్రవర్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వాటన్నిటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఇలాంటి ఆలోచనలు మీకు ఇనీషియల్గా వచ్చే ఉంటాయి దీన్ని తీసుకోవాలని అనుకున్నప్పుడు. వాట్ మేడ్ యూ పిక్ దిస్ ఇన్సిడెంట్ యాజ్ ఎ ఫిల్మ్? అంటే దట్ ఈస్ వాట్ ఐ వాస్ థింకింగ్ ఎస్టర్డే నైట్. మేము అనుకున్నామండి ఆఫ్టర్ ద ప్రెస్ మీట్ అండ్ ఎవ్రీథింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ద అప్రోచ్ అంటే మనకు ఇది ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది. దెన్ ఐ రీసెర్చ్డ్, ఆ రీసెర్చ్లో ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ చాలా నేను యాజ్ అ స్టోరీ టెల్లర్ ఎమోషన్స్తో నేను ఎక్కువ ప్లే చేసుకుంటూ రాసుకునే స్క్రిప్ట్స్ చాలా తక్కువ నా దాంట్లో. ఐ రైట్ మై స్టోరీస్ మోర్ అరౌండ్ ద థ్రిల్ సెగ్మెంట్స్ అంటే ఐఎమ్ మోర్ ఇన్ టు ద థ్రిల్లర్ ఆస్పెక్ట్. సో దాంట్లో థ్రిల్లర్స్లో ఎలా అంటే క్యారెక్టర్స్ సైకిని ఎక్స్ప్లోర్ చేయడం కన్నా ఎక్కువగా మనకి హౌ యు ఆర్ క్రియేటింగ్ ద సీన్స్, స్క్రీన్ ప్లే బేస్డ్ ఎక్కువ నడుస్తుంది. బట్ దీంట్లో దెర్ వాజ్ అ హ్యూజ్ స్కోప్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ఎవ్రీ క్యారెక్టర్స్ ప్రాపర్ ఆర్క్ ఒకటి తయారు చేయడానికి, యునో ఒక్కొక్క క్యారెక్టర్ని మనం స్పెసిఫిక్గా డిజైన్ చేయడానికి దెర్ వాజ్ హ్యూజ్ స్కోప్. సో for me as a filmmaker, I was very happy and excited about the fact that I want to tell this story. And moreover this is a very important person's story, a person who is very dear to people, a person who is very much loved by his people. So ఈ స్టోరీ చెప్దాం అనుకున్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఒక్కసారి కూడా మైండ్లో ఇట్ డిడ్ంట్ స్ట్రైక్ టు మీ దట్ ఇట్ కెన్ క్రియేట్ కాంట్రవర్సీస్ ఆర్ ఇట్ కెన్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ హర్డల్స్. నేను అది అసలు ఆ థాట్ నాకు రాలేదు. అంటే వాలంటరీ ఆర్ ఇన్వాలంటరీగా ఎవరు, ఈవెన్ మై టీమ్ మెంబర్స్ వెన్ ఐ వెంట్ విత్ ద స్టోరీ అండ్ ఐ ఆస్క్డ్ మై ఫ్రెండ్ టు ప్రొడ్యూస్ ఇట్, ఓకే విల్ డూ, చేద్దాం అంటే దే ఆల్ జస్ట్ వెంట్ బ్లైండ్లీ విత్ మై కాన్ఫిడెన్స్. నేను తీసుకొచ్చాను, నేను చేస్తాను, ఓకే యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ అని వాళ్ళు నమ్మారు. వీ జస్ట్ కేమ్ ఫార్వర్డ్. ఈవెన్ మై యాక్టర్స్, ఎవ్రీ వన్, వీ నెవర్ హ్యాడ్ దట్ థాట్. ఇప్పుడు కూడా మనకి ఫస్ట్ లుక్ వదిలినప్పటి నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇదే, బట్ అది ఇప్పటివరకు జరగలేదు, అవ్వలేదు, మాకు థాట్ కూడా రావట్లేదు. సో ఐ హోప్ this will go just like that, and even release tarvata kuda I don't think it might not create any this thing ani anipistundi. అంటే I think మీ అప్రోచ్ అండ్ ఇంటెన్షన్ అది కాదు కాబట్టి మీకు అసలు ఆ డౌటే రాలేదు. అంటే ఇంటెన్షనే అది కాదు ఫస్ట్. అదే సెకండ్ థింగ్ ఏంటంటే తను అన్నట్టుగా తన టీం మెంబర్సే కాదు, నేనున్నాను. నాకు పెద్దగా నిజంగా ఐ డోంట్ హ్యావ్ మచ్ అసలు పాలిటిక్స్ గురించి పెద్ద ఒపీనియనా, లేకపోతే అది ఎలా ఉంటుంది. ఎందుకంటే ఐ థింక్ రియలీ యాక్టర్స్ ఆర్ వెరీ డిఫరెంట్. మనకి క్యారెక్టర్ ఎలా ఉంటుందనే చూసుకుంటూ ఉంటాం తప్ప లైఫ్లో అది కూడా ఒక క్యారెక్టర్లో చూస్తాం. పాలిటిక్స్ కూడా క్యారెక్టరే, ఇంకొక క్రికెటర్ కూడా క్యారెక్టరే, అందరూ క్యారెక్టర్లే మనకి కదా. సో ఆ సిచ్యువేషన్లో వెన్ షీ వాజ్ టెలింగ్ మీ ఫర్ సమ్ రీజన్ నాకు ఏం జరుగుతుంది దీని తర్వాత, లేకపోతే ఏంటి అసలు ఇది కాంట్రవర్సీ ఇష్యూ, నో, హీ ఈజ్ స్టిల్ అ పర్సన్. ద క్యారెక్టర్ దట్ ఐఎమ్ ప్లేయింగ్ ఈజ్ స్టిల్ ఆయన ఒక మనిషే, మోర్ హై ప్రొఫైల్ మనిషి. ఎందుకంటే ఈజ్ లవ్డ్ బై హిస్ పీపుల్. తనకంటూ ఒక స్పేస్ తనకి క్రియేట్ చేసుకున్నారు. సో ఒక ఇంపార్టెంట్ పర్సన్, కాకపోతే నార్మల్ పర్సనాలిటీ కాదు, ఒక ఇంపార్టెంట్ పర్సన్. సో అది రీచ్ అవ్వాలంటే ఇంకొంచెం ఛాలెంజింగ్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, రెస్పెక్ట్ తోటి ఉండాలి. దర్ సో మచ్ ఇన్ ఇట్. సో అందుకని ఐ థింక్ మా మైండ్లో అది రింగ్ అవ్వట్లేదు. దట్ వీఆర్ థింకింగ్ it feels we don't have that feeling from ఇది కాదు కదా మనం అనుకున్నదాని ఫీలింగ్. అది డెఫినెట్గా అది ఇంటెన్షన్ లేదు అలా అని చెప్పి ఎక్కడ లూజ్గా కూడా చేయలేదు. ఇది చాలా ఒక హత్య జరిగింది, నాట్ ఎ గ్రేట్ థింగ్, బట్ ది ఇష్యూ జరిగింది. దానిలో ఎంత ఇన్వాల్వ్ అయిందో అనేది, అంటే ఒక పాపులర్ మనిషి తన ఇంట్లోనే తన బాత్రూంలో అలా పడిపోయి ఉంటే, సో ఆ టైప్ ఆఫ్ సినారియోలో ఇన్వెస్టిగేషన్ అండ్ దిస్ డజంట్ జస్ట్ ఇన్వాల్వ్. ఇప్పుడు ఏదో ఒక మనిషి ఎక్కడో నార్మల్ హత్య ఎక్కడో జరిగితే పోలీస్ ఇన్వాల్వ్ అవుతారు, అటు నుంచి లీడ్స్కి ఎటో వెళ్తుంది. బట్ ఇది కాదు కదా, ఇది స్టేట్ లేకపోతే టేకెన్ బై సర్ప్రైజ్. ఏమంటారు
దిస్ ఈస్ దిస్ బిగ్గర్ అన్నది. అంటే నిన్న ఐ వాజ్ అబౌట్ టు ఫర్గెట్, మనం ఆడుకుంటూ చాలా పెద్ద కాంట్రవర్షియల్ సినిమా తీసేసామా అని నిన్న వి రియలైజ్డ్. అంటే మాకు ఆ థాటే లేదు మైండ్లో. ఇట్ డిడ్ంట్ హిట్ అస్ ఎనీవేర్, బట్ ఇట్ ఈస్ బీయింగ్ పర్సీవ్డ్ ఇన్ దట్ వే. సో అది ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అ గుడ్ ఆర్ అ బ్యాడ్ థింగ్. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ దట్ స్పేస్. బట్ the honest thing అంటే మేబీ ఇఫ్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్ అన్ అదర్ ఇంట్రెస్టింగ్ కేస్ ఆల్సో, నేను దాన్ని ఎలా ట్రీట్ చేస్తానో దీన్ని అలానే ట్రీట్ చేసాం. సో మనకి రకరకాల న్యూస్ అనేది మనం చూస్తూనే ఉంటాం, రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. మేబీ కొన్ని మన అటెన్షన్ ఆర్ ఇంట్రెస్ట్ని గ్రాప్ చేస్తాయి. లైక్ దాట్ మీరు తీసుకున్నారు. కానీ ఒక ఇన్సిడెంట్ కానీ ఒక బయోపిక్ కానీ మనం పిక్ చేసుకున్నప్పుడు దాన్ని స్క్రీన్ పైకి ఎలా తీసుకొస్తున్నాము, ఆడియన్స్ని కూర్చోపెట్టేలాగా ఎలా తీస్తున్నాము అనేదే ఇంపార్టెంట్. సో ఆ పరంగా స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ దాన్ని ఎలా కేర్ తీసుకుని ఎలా తీసుకురాబోతున్నారు? సో ఫస్ట్ నేను, బికాస్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ ఇన్సిడెంట్స్, ఐ వాంటెడ్ టు కీప్ ఇన్ అ వెరీ రియలిస్టిక్ డైనమిక్స్. ద హోల్ స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్ కానీ, యాక్టర్స్ బిహేవ్ చేసే పద్ధతి కానీ, ఆర్ ద వే ద స్టోరీ ప్రోగ్రెసెస్ అండ్ ద విజువల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇట్ చాలా రియలిస్టిక్గా పెట్టాలని నేను, దట్ వాస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆర్ అప్రోచ్. సో దాని ప్రకారమే, that is the reason why I have balanced in between a documentary and a feature film style of making. So that kind of approach is there towards it. So dani prakarame the choice of cameras that we have used, meeru observe chese for my debut film I have taken full blown out liberty on creating the world of Madha. Ante oka mental asylum ekkada itla untada ani antaru. It is my mental asylum. Nen create chesina world lo mental asylum na ishtam unnattu untadi. I had that liberty. So ikkada I don't have that liberty. I have to stick to the realistic space. So that was little this thing for me, because when I as a filmmaker, for me creating the world of that particular story is very important. Danko ipudu Hatya danko world undali, Madha danko world undali, next edo something, it has to have its own unique world where world and everything. Yeah, that has its own kind of visual treatment, own kind of sound treatment, the characters and all. ఆ వరల్డ్లోకి నేను తీసుకెళ్ళాలి ఆడియన్సెస్ అనే అప్రోచ్ ఉంటుంది. హియర్ ఫర్ మీ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ టు బ్యాలెన్స్ దట్. అందుకని ద రియలిజం అన్నది ఇట్ కేమ్ అవుట్ వెరీ నైస్. అండ్ ఐ థింక్ మాకు ట్రైలర్ కూడా చాలా ఫ్రెష్గా ఏదో కొత్తగా అనిపిస్తుంది. అంటే మర్డర్ మిస్టరీస్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ చాలా వస్తూ ఉంటాయి కదా, బట్ మీ ట్రైలర్ స్టాండ్ అవుట్ అయ్యింది మేబీ దట్ టేకింగ్ అప్రోచ్ వల్లనే అనిపిస్తుంది. ఆల్ దట్ ఈస్ టేకెన్ కేర్. అంటే డిఐలో కానీ దాంట్లో కానీ వీ ట్రై టు కీప్ ఇట్ వెరీ రియలిస్టిక్. సో మీరు అన్నట్టు రియలిస్టిక్ ఫీల్ ఎక్కడా మిస్ అవ్వలేదు, ఈవెన్ యాక్టర్స్ విషయంలో కూడా అని చెప్పాలి. బికాజ్ ధన్య మీరు అంటే అఫ్కోర్స్ చాలా క్యారెక్టర్స్ ఇప్పటిదాకా తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజెస్లో చేస్తూ వచ్చారు, కానీ పోలీస్ యూనిఫామ్ క్యారీ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్, బాడీ లాంగ్వేజ్ చాలా మ్యాటర్ అవుతుంది కదా. ఈవెన్ ఐ థింక్ దెర్ ఇస్ నో మేకప్ అట్ ఆల్, నాట్ ఈవెన్ సింగిల్ లిప్ గ్లాస్ సంథింగ్, అసలు ఏది లేదు. ఐ కెన్ అబ్జర్వ్ దట్ ఇన్ ట్రైలర్. సో అసలు ఆ లుక్కి రావడం కానీ అది బాడీ లాంగ్వేజ్ని పట్టుకోవడం, ఇదంతా హౌ ఇట్ హ్యాపెండ్? అంటే నేను నాకు మలయాళం సినిమా స్టైల్ అంటే చాలా ఇష్టం. అంటే ఎంతకంత మనం రియల్గా ఉంటామో అంతకన్నా జనాలకి వెళ్ళిపోతాం మనం. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ పోలీస్ ఆఫీసర్ అంత పెద్ద బాధ్యత, తనకున్న రెస్పాన్సిబిలిటీ వేరు. తన క్రాక్ చేయాల్సిన కేసు ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ కేసు కాబట్టి యూ కెనాట్ మేక్ హర్ కాజల్ పెట్టుకొని ఐ ల్యాషెస్ ఒక మంచి రోజు ఒక్కొక్క కలర్ లిప్స్టిక్ వేసుకొని రారు. అండ్ if you do that, no, people will not take you seriously ra. I mean it shouldn't be like that. కనెక్ట్ ఉండాలి. అంటే ఈ అరే ఈ అమ్మాయి బాగుంది చూడు ఎంత బ్యూటిఫుల్, అది రాకూడదు అని నాకు ఒక మైండ్లో ఎప్పుడు ఉండే. షుడ్ నాట్, దిస్ మూవీ ఇస్ నాట్ అబౌట్ మీ లుకింగ్ బ్యూటిఫుల్, అది మర్చిపోవాలి మనం. అండ్ యు ఆర్ హ్యాండ్లింగ్ సచ్ అ బిగ్ కేస్ అండ్ సచ్ అ పవర్ఫుల్ రోల్. సో దానికి న్యాయం చేయాలి. మనం యాక్టింగ్ మీద మనం ఫోకస్ పెట్టాలి. లెట్స్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ దిస్ క్యారెక్టర్. ఆ అమ్మాయికి ఒక చిన్న స్టైల్, ఆ సటిల్ యాక్టింగ్లో తీసుకెళ్దాము. ఈ క్యారెక్టర్ని జనాలు సీరియస్గా తీసుకోవాలి, చాలా సీరియస్గా తీసుకోవాలి. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నాకు ఎక్కువ ఇష్టం
తక్కువ మేకప్ వేసుకోవడం నాకు ఎక్కువ ఇష్టం. చాలా ఇష్టం నాకు అది. ఓకే, బట్ స్టిల్ మీ కళ్ళు మాత్రం కొంచెం తప్పదండి, అది మమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కళ్ళు డల్ చేయలేను. అదే శ్రీవిద్య కూడా నాకు కొన్ని రియాక్షన్స్ కానీ కొన్ని డైలాగ్స్ కానీ ధన్య ఇది జస్ట్ ఐస్తోనే చెప్పేద్దాం అని చెప్పేది. జస్ట్ సీ లైక్ దిస్, దట్స్ ఇనఫ్. ఇంకా మాకు పక్కన ఎవరున్నా ఏం జరుగుతున్నా తెలియదు, అలా కనెక్ట్ అయిపోయి ఉంటాం అన్నమాట ఐస్ కి. దట్ షీ నోస్ ఎవ్రీబడీస్ ప్లస్ పాయింట్ రా, అంటే షీ నోస్ దట్ యు ప్లే అరౌండ్ దిస్ ఇస్ ఇనఫ్ అంటే. So that she actually there is good feminine side and the masculine side in Sudha's character, and I think you balanced it very real and nice. Right. అవును నైస్. బట్ యా మొత్తానికి మీరే హత్యకి గురవుతున్నారు కాబట్టి అసలు ఎంతసేపు ఉంటుందండి మీ రోల్? అంటే మీరు టీజర్ చూసాను యాక్చువల్లీ, ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. టీజర్లో ఆయన వాయిస్ ఓవర్ కానీ దాని గురించి చెప్తున్న విధానం, డ్రైవర్ గురించి చెప్తున్న విధానం, ఇదంతా కొంచెం డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీని వెనక స్టోరీ ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. యాక్చువల్లీ టీజర్లో ద వాయిస్ దట్ హీ సేస్, మనకి ఈ కేసులో రియల్ కేసులో దెర్ ఈస్ అ లెటర్ which plays a very significant role in how the whole initial investigation has happened and initial theories have come out. So ఆ లెటర్లో ఉన్న కంటెంట్ ఆయన వాయిస్ ఓవర్ చెప్తారు. సో ఆ లెటర్లో అదే ఉంటుంది, నా డ్రైవర్ని నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నాను, నన్ను చచ్చేలా కొట్టినాడు. సో దట్ వీ హ్యావ్ బిల్ట్ ద టీజర్ కాన్సెప్ట్ అరౌండ్ ఇట్. సో చెప్పండి, అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడం ఈజీయా కష్టం? అంటే ఏజ్ అప్రోప్రియేట్ కాబట్టి ఓకేనా, ఎలా జరిగింది? ఆల్మోస్ట్ నేను ఇప్పుడు అలానే ఫీల్ అవుతున్నా. 65 మన రాఖీ చేసి 20 ఏళ్ళే అయింది. 20 years it's been. So but yeah, no, the thing is, see, Anupam Kher did a old man role at 26 అంట. 26లో ఆయన 64 వేసాడు. మనం ఆల్మోస్ట్ దగ్గరకు సో అంత డిఫరెన్స్ లేకపోయినా ఈ డిఫరెన్స్ మేనేజ్ చేయగలుగుతాం అని ఒకటి. రెండో విషయం ఏంటి అంటే ఐ లైక్ ద అంటే దేర్ ఇస్ అ డెప్త్ ఇన్ దిస్ క్యారెక్టర్, దట్స్ ద ఫస్ట్ థింగ్. ఐ వాంటెడ్ టు, అంటే ఒక రకంగా చూసుకుంటే హత్యకి నాకు సంబంధమే లేదు. ఎందుకు లేదంటే నాది అయిపోయిన తర్వాత కదా సీన్లోకి వెళ్ళలేదు కదా ఒక రకంగా. సో ఇట్స్ అంటే ఐ డు నాట్, ఇప్పటికీ నాకు తను ఇన్వెస్టిగేషన్ ఎలా హ్యాండిల్ చేసిందో నేను కనుక్కోలేదు. ఐ డిడ్ నాట్ ఆస్క్ హర్ హౌ షీ ఈస్ డూయింగ్ దట్. నాకేంటి అంటే నాకు దొరికిన ఒక మంచి ఆపర్చునిటీ ఈజ్ టు ప్లే దట్ క్యారెక్టర్ విత్ అ లాట్ ఆఫ్ సిన్సియారిటీ అండ్ రెస్పెక్ట్, దట్స్ ఇట్. సో ఆయన వరకు నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు, అంటే నాకు అంటే తనకి మొత్తం టీమ్కి ఈవెన్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్ వర్ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, అంటే వీడియోస్ ఉన్నవి అవి ఇవి కొద్దిగా. సో ఎక్కువ లేదు అవుట్ సైడ్ ఇన్ విజువల్ రెఫరెన్స్లు ఎక్కువ లేవు. సో దాంతో ఏంటి అంటే వీ ట్రై టు స్టే కొద్దిగా జాగ్రత్తగా సిన్సియర్గా ఎమోషన్కి ఆయన లుక్కి ఒక చిన్న బ్రిడ్జ్ మేమే తయారు చేసుకొని, సో వీ కైండ్ ఆఫ్ ట్రై టు డూ దట్. సో నాకు ఒక టెన్షన్ అయితే ఉంది. టెన్షన్ ఏముంది అంటే ఒక యాక్టర్లా నేను సక్సెస్ అవుతానా లేదా అనేది. ఇప్పటివరకు ఎప్పుడు ఆ టెన్షన్ లేదు నా లైఫ్లో, ఇప్పటివరకు ఎప్పుడు టెన్షన్ లేదు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బాగా చేశానా చేయలేదా, ఎందుకంటే లోపల ఉన్న ఎమోషన్స్ తీసుకొచ్చి పెట్టేస్తాను, ఇంకా తర్వాత మీ ఇష్టం, మీకు నచ్చితే నచ్చుతుంది లేకపోతే లేదు. మై బెస్ట్, ఐ హావ్ ఆల్వేస్ గివెన్ మై బెస్ట్. ఓకే, అయితే దీంట్లో మాత్రం ఐ డోంట్ నో వెదర్ దిస్ బెస్ట్ ఇస్ గుడ్ నాట్ గుడ్, ఇట్ ఈస్ ఎ రెఫరెన్స్. అది నాకు నిజంగా చాలా టెన్షన్గా ఉంది. యాజ్ అన్ యాక్టర్ టెన్షన్గా ఉంది నాకు. ఏంట్రా బాగా చేసావా, బాగా చేయలేదా, ఆయనలా ఉన్నావా లేదా, అంటే ఎగ్జాక్ట్లీ అలా ఉండకపోయినా ఎమోషన్ క్యారీ అయిందా లేదా. సో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఎస్, అవును, అందరికీ చాలా కన్విన్సింగ్ అనిపించింది. అండ్ ద వే వాయిస్ ఓవర్ కూడా అది ఏజ్ రిలేటెడ్. సో అది నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఈ డబ్బింగ్ కూడా అంత కేర్ తీసుకొని సౌండ్ డిజైన్ అనే, అంటే అది కేర్ అంటే ఎక్స్ట్రా పని చేసినట్టు కాదు, చాలా చాలా ఆనందంగా చేసుకున్నాం. అంటే ఆ చిన్న చిన్నవి కూడా మైండ్ లో పెట్టుకొని టు యు నో హ్యాపీ ఎఫర్ట్స్, డీటెయిల్ ఐ యామ్ వెరీ హ్యాపీ విత్. బట్ చాలా అరుదుగా వస్తుంటాయి కదా ఇంత కేర్ తీసుకుని చేయాల్సిన, ఇంత కొద్దిగా జాగ్రత్త పడాలి అనేవి చాలా. మిగతావన్నీ మనం క్రికెట్ బ్యాటింగ్ లాగాను వెళ్ళి కొట్టచ్చు మనం అనే సిక్సర్ కొడదాం అనే వెళ్తాం. ఇది టెస్ట్ క్రికెట్ లాగా అనమాట,
ఒక్కొక్క ఈ బాల్ బతికామా, నెక్స్ట్ బాల్ బతికామా, అప్పుడప్పుడు ఒక 4, అప్పుడప్పుడు ఒక 6. దిస్ వాజ్ హౌ మై డెఫినెట్లీ దిస్ ఇస్ హౌ మై గేమ్ వాజ్ దిస్ ఇస్ మై టెస్ట్ క్రికెట్ గేమ్. లిటరలీ ఛత్తీస్గఢ్ పుజారా అయిపోయాను నేను ఇక్కడ. కానీ ఒక్కొక్కసారి ఇలాంటి క్యారెక్టర్స్ అంటే ఇలాంటి లుక్స్ ఆర్ యూనో ఏజ్ రిలేటెడ్గా అలాగా చేసినప్పుడు కొంచెం స్టాంప్ చేసే సందర్భాలు కూడా ఉంటాయి కదా, మళ్ళీ మళ్ళీ ఇలాంటివి వచ్చే అవకాశాలు, అదే లుక్ మెయింటైన్ చేయాలనే ఇది ఇంకోటి చేస్తున్నా ఆల్రెడీ. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ వన్ ఆల్సో బికాస్ ఇట్ ఈస్ ఆన్ అ హయ్యర్ గ్రౌండ్. ఇట్ ఈస్ ఆన్ అ హయ్యర్ గ్రౌండ్, హయ్యర్ క్యాన్వస్. అంటే నాకు అర్థమైంది, ఓహో సో నాకు గేమ్ బాగా అనిపిస్తుంది ఇప్పుడు. సో కాకపోతే రెఫరెన్స్ ఏం లేదు, బట్ అనదర్ ఉంది. బట్ ఇమీడియట్గా నేను ఇంకొంచెం యంగర్ ఒప్పుకున్నా. సో ఐ వుడ్ బ్యాలెన్స్ దట్ యాజ్ యూజువల్. అమ్మో వెళ్ళిపోతాం అక్కడికి. తాతయ్య క్యారెక్టర్లు కూడా వస్తాయేమో. యా బట్ ఐ హోప్ హత్యలో మీకు మీరు కష్టపడిన దానికి కావాల్సిన రికగ్నిషన్ అంతా రావాలని కోరుకుంటున్నాం. యా సో యా పూజ అయితే మాకు ట్రైలర్ ద్వారా మాత్రమే రివీల్ అయ్యారంటే ఎంత యునో ఇంపార్టెంట్. డోంట్ వరీ, యు ఆస్క్ మీ ద క్వశ్చన్ ఆఫ్టర్ ద మూవీ రిలీజ్. అదే చాలా లిమిటెడ్ స్కోప్ ఉంది ఫర్ హర్ టు రివీల్ ఎనీథింగ్. సో ఐ ఫీల్ సో బ్యాడ్. చెప్పకు తనని రివీల్ చేయడమే చాలా కష్టంగా రివీల్ చేశారు, ఇంకా తనేం రివీల్ చేస్తారు పాపం. యా బట్ ఏంటి మీకు ఛాలెంజింగ్గా కానీ ఇంట్రెస్టింగ్గా అనిపించిన థింగ్? Here we always speak about like how a young man can play an older man, or how, you know, so many industries now they're doing different roles, like Benjamin Button and all. He played such various shades in one movie. You know, it's only here that people are still questioning this. I think we should. It's not like that. Yeah, it is actually. You know, I feel like wow, we have like we are breaking the mold and we are moving much forward from what we've done. But it's just that these questions are again and again they pop up, which is good. We are discussing it so that it's out of the window. Yeah, it's not easy kada, because మనం చూసొచ్చిన ఏజ్ ని మనం చేయడం వేరు, మనం చూడని రాబోయే ఏజ్ ని మనం యునో క్యాచ్ చేసి ఆ బాడీ లాంగ్వేజ్ తీసుకురావడం వేరు కాబట్టి. Like when they ask me, oh wow, how did you manage with child? And yeah, of course it was tough and it was like difficult to do the first film, right? But then I guess like it's about passion by the end, and I'm glad that we are breaking many stereotypes and doing these things, and we have the opportunity to do it. So yeah. నైస్. ఓకే. అండ్ మీరు మదా సినిమాలో కూడా ఒక చిన్న రోల్ చేశారు అని విన్నాను, అండ్ యూ వాంటెడ్ టు వర్క్ విత్ శ్రీ విద్యా గారు అని. ఆ టైంలో కాదా? అదే ట్రైలర్ ఏదో వచ్చింది మదా, చేసి ఆ టీజర్ వచ్చింది. అరే చాలా ఒక రకమైన అంటే కెమెరా వైజ్గా కానీ లేకపోతే ఆ టీజర్ కానీ బాగా అనిపించి ఐ కాల్డ్ హర్. ఐ సెడ్ గివ్ మీ అ రోల్. అంటే బేసికలీ హౌ ఇస్ ఇట్ గోయింగ్, ఏంటి నాకు నచ్చింది, ఏమైనా రోల్ ఉందా మీ దాంట్లో అని నేను అడిగాను. అండ్ షీ ఈజ్ లైక్ నో చాలా చిన్న రోల్ ఉందండి, అంటే ఏమీ లేవు, దిస్ ఇస్ నథింగ్ దట్ ఐ కెన్ గివ్. సో వన్ డే షూట్ ఉండే రోల్స్ అంటే అది కూడా డిస్కషన్ నేను లేదు ఇంకా ఏమైనా ఉంటే చూడనప్పుడు వచ్చింది. సో షీ ఫెల్ట్ లైక్ షీ ఈజ్ నాట్ సపోజ్ టు యూనో కైండ్ ఆఫ్ మరీ వన్ డే రోల్ కదా ఏముంది దాంట్లో, it doesn't make a difference I do it, somebody else does it. Maybe it is better for somebody else to do it because they'll get a little more recognition. I've done that before. So I said I will want to come to the set ani. So I went there. That day Anish Kuruvilla, there are a few other people who were on the day of the shoot. So I had fun. That one day I did, and then out of the blue, see, these nice things happen. Very lucky. That was my ticket to today's lottery అనుకోవాలి. అంత ఫ్యూచర్ ఆలోచించి నేను అంత ఆలోచించలేదు, బట్ ఐ వాంటెడ్ టు అసోసియేట్. I think దీనికి the seed was sown there. Of course. Our association. I think that's primarily how it is. Yeah. So But next time I'm not going to hesitate to call a director I don't know. I'm like, sir, your movie is too good, give me. ఆఫ్టర్ టీజర్ లాంచ్ కూడా అడగొచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. నేను ఒక మూవీలో I don't want to take the name of the movie, the director called me.
చెప్పారు. ఆ టైంలో ఏమైపోయిందంటే చాలామంది మనం బయట వింటూ ఉంటాం కదా, ఈ మధ్య మరీ చిన్న చిన్న రోల్స్ అయిపోయినాయి రవి గారు మీవి అంటారు బాబు. ఎందుకంటే ది ఇమీడియట్లీ స్టార్ట్ గివింగ్ యూ స్మాల్ సమ్ టైమ్స్. ఓకే, ఆ మోడ్లో ఉన్నప్పుడు నాకు ఒక ఆయన కాల్ చేసి ఒక రోల్ ఉంది చేస్తారా అంటే నేను అడిగాను ఎన్ని రోజులు అండి ఏంటి అది అంటే జస్ట్ 1.5 day క్యారెక్టర్ అండి, బట్ ఐడ్ లైక్ యూ టు డూ ఇట్ అంటే నాకు ఆ టైంకి ఐ వాజ్ నాట్ ఇన్ దట్ స్పేస్ అండ్ ఐ వాజ్ హ్యావింగ్ అదర్ షూట్స్. ఇది మేనేజ్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుని వాడికి వెళ్ళి ఇప్పుడు అది చేయాలా ఎలాగా అనే ఒక చిన్న హెజిటేషన్ ఉండింది. బట్ ఆల్సో టు ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఈ అన్ని కామెంట్లు తిరుగుతూ ఉన్నాయి అనమాట. ఐ డిడ్ నాట్ డూ దాట్. You will not imagine in a sequel of that movie, which is a very big hit, that role is big. ఓకే. I'm like, చెప్పకూడదా పేరు? I చెప్పాలి నేను అనుకోవాలా. But it is a bigger role, full flown movie hit. See, 2024 లో వచ్చిన సినిమా. మేము ట్రై చేస్తున్నాం. అదే అయితే think of all the sequels and you will find the answer. So it was fun movie. So I'm like, dude, ఏంట్రా నువ్వు అని అనుకున్నా కానీ బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దోస్. ఆ రోజు నేను కాల్ చేసి ఇటేటా వెళ్ళాను, అది నాది. బట్ బయట వాళ్ళు అంటున్న మాటలన్నీ వినేటప్పటికి చిన్న చిన్న రోల్స్ అయిపోయినాయి. ఇది కండిషనింగ్ అయిపోయింది బ్రెయిన్ది యాక్చువల్లీ. లేకపోతే అది కూడా చేసి ఉండేవాడిని నేను. ఇప్పుడు వేరేలా ఇంకో హిట్ సినిమా అయ్యేది. బట్ హిట్ గురించి కాదు, ఆ రోల్ గాట్ ఎక్స్టెండెడ్ వెల్ అండ్ ద మేకర్ ఈజ్ నైస్. సో దిస్ ఇస్ హౌ యూ మిస్ యువర్ ఆపర్చునిటీస్ అనిపించింది నాకు. ఇప్పుడు ఏది ఎలా దేనికి దారి తీస్తుందో తెలియదు. సో ఎవ్రీ ఆపర్చునిటీ ఇస్ ఇంపార్టెంట్. I think it is important and you should just go do it. లేకపోతే ప్రతి ఒక్కరు ఏదో Now I understand why in the previous interview spoke about this opportunity. Yeah. ఓకే, సో ఇది యాక్టర్స్ కి లెసన్ అన్నమాట, చూసుకోండి అమ్మా. సో యా, ఐ థింక్ ప్రెస్ మీట్ ద్వారా నాకు తెలిసింది శ్రీవిద్య గారు ప్రతి టెక్నీషియన్ని ఎంత జాగ్రత్తగా పట్టుకుని వాళ్ళ చేత కాంట్రిబ్యూట్ చేస్తారు సినిమాకి. అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఒక ప్రాపర్ ప్రొడ్యూసర్ వచ్చి ఏదో డబ్బులు పెట్టి అని కాకుండా అందరూ ఒక టీమ్ లాగా కష్టపడి చేయడం. ఈ ప్రాసెస్లో యాక్టర్స్గా మీకు ఎలాంటి కంఫర్ట్స్ ఆర్ ఛాలెంజెస్ ఉండున్నాయి? ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ అది కాదు కాబట్టి నేను మిమ్మల్ని కామన్గా క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు కూడా ఏమన్నా పనులు చేసేడాలు అలాంటివి జరిగాయా? లేదా? ఒక ఆర్టిస్ట్ కి బేసిక్స్ ఉంటే అట్లీస్ట్ నా వరకు నేను మాట్లాడతాను. ఐ థింక్ ఈవెన్ పూజ ఇస్ లైక్ దట్, వెరీ సేమ్. నాకేం తెలుసా, నాకు ఒక కంఫర్టబుల్ అంటే షూటింగ్ అయ్యాక చాలా టైర్డ్ అయిపోయి ఉంటాం. మనకి కొంచెం సేఫ్గా ఒక మంచి రూమ్ ఉంటే అక్కడ నిద్రపోవడానికి ఒక వాష్రూము, ఒక రూము, ఒక హెల్దీ సింపుల్ ఫుడ్. మనం పప్పు అన్నం, నాకు అదే లైఫ్లో రసము పప్పు అన్నం దీంతోనే బతుకుతాను. నాకు ఇలాంటి బేసిక్స్ ఇస్తే నేను ఏం అడగను. నాకు అది అంతే, అది ఉంటే చాలు. నాకు ఎక్స్ట్రా ఏం వద్దు. తిరగడానికి కారు ఇస్తానంది. షీ గేవ్ మోర్ దెన్ వాట్ ఐ వాంటెడ్ యాక్చువల్లీ. కీప్ ద కార్ ఫర్ యువర్ సెల్ఫ్. She gave us more than what a big production company yes, would give us. Our comfort level, like even though she was, so I have zero complaints against her. yo వేరే రకం అంటే. But until that was what do you say? It is in sync. It is from both the sides. Everybody likes the character. See, one thing. See, ఇప్పుడు ఒక యాక్టర్ని మనము 6 to 6 కాల్ షీట్ ఇవాళ సింగిల్ కాల్ షీట్ అని చెప్తాం. బట్ దేర్ ఆర్ మెనీ డేస్ వేర్ ఆల్మోస్ట్ అందరితో ఉన్న షూట్ ప్రాసెస్లో ఇట్ వెంట్ టు 2. రవి గారితో అయితే 2 times ఇట్ వెంట్ టు నెక్స్ట్ డే మార్నింగ్ 6. ఆయన బ్లడ్ అది వేసుకొని కూర్చొని బసా ఇంకెంతసేపు. బట్ నెక్స్ట్ డే కూడా వస్తుంది మళ్ళీ. 6 is not the issue. The issue is not staying late. But if you do this and then you have to come back again onto the same thing. But for lower అవుతుందేమో భయం అంత అనుకుంటాను. దే అండర్స్టూడ్ దట్ ఓకే ఇప్పుడు ఇఫ్ ఐ ఒక కాల్ షీట్ చేసి ఇంకో కాల్ షీట్ రేపటికి షిఫ్ట్ చేస్తే మనకి లొకేషన్ రెంట్ మళ్ళీ ఎక్స్ట్రా పడుతుంది, ఎక్విప్మెంట్ రెంట్ ఎక్స్ట్రా పడుతుంది. ఓకే, ద బటాస్ అండ్ ఆల్ లైక్ హాఫ్ కాల్ షీట్ ఎక్స్ట్రా పే చేస్తాం ఆర్ 1 కాల్ షీట్ ఎక్స్ట్రా పే చేస్తాం. బట్ వీ కెన్ స్టిల్ సేవ్ అప్ సంథింగ్ ఆన్ ద లొకేషన్ రెంట్ అండ్ ఎక్విప్మెంట్ రెంట్. దే అండర్స్టూడ్ దట్ ఓకే దిస్ ఇస్ బీయింగ్ మేడ్ ఇన్ లిమిటెడ్ బడ్జెట్. మనం కొన్ని అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేస్తే షీ విల్ ఎండ్ అప్ సేవింగ్ సంథింగ్. అంటే ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ వెళ్ళదు అవుట్ ఆఫ్ ద బడ్జెట్. సో దట్ వే ఇట్ వాస్ బోత్ విన్ విన్ సిచ్యువేషన్. అంటే వాళ్ళు దే హెల్ప్ మీ ఇన్ మేకింగ్ ఇట్ ఈజియర్.
We kind of discussed. ఇక్కడ బడ్జెట్ లేదంటే తనని నమ్మాలనిపిస్తుంది. కొన్నిసారి మనం సినిమా చేసినప్పుడు బడ్జెట్ లేదండి తక్కువగా చేయండి నాకు తెలుసు బడ్జెట్ ఉందని మీరు అబద్ధం చెప్తున్నారు నాకు తెలుసు అంట. కానీ విద్య అయితే ఉంటే ఉంది లేదంటే లేదు. వెరీ ట్రాన్స్పరెంట్. నేను ఇంకోటి అందుకే ఏం చేశానంటే యూజువలీ వీ వెంట్ బై అ సర్టన్ కైండ్ ఆఫ్ అన్ అరేంజ్మెంట్. ఓకే విద్య, డోంట్ వరీ అబౌట్ ద నెంబర్ ఆఫ్ డేస్. అంటే మినిమం ఎంత, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ మినిమమ్ ఆఫ్ దిస్ మచ్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో లెట్స్ నాట్ వరీ అబౌట్ ద నెంబర్ ఆఫ్ డేస్. సమ్ టైమ్స్ ఈవెన్ ఇఫ్ వీ డూ ఇట్ 10 రోజుల బదులు 5 రోజుల్లో ఖతం చేసిన నువ్వు నాకు అంతే డబ్బులు ఇవ్వాలి అంటే ఫిక్స్ అయ్యి, అంటే సో దట్ we only concentrate on getting the work done and not the arrangement with it. దాంతోటి వాళ్ళు కూడా అది ఓకే ఈరోజు మనం కట్ చేస్తే రేపు పొద్దున్న సేవ్ చేసుకోవచ్చు కదా అని ఆలోచించరు. ఉన్నారు, అవైలబుల్ ఉన్నారు, సో చేసుకుందాం. ఇట్స్ అ వెరీ గుడ్ కండిషనింగ్ ఆఫ్ దాట్. Production homework బాగా చేశారు. so good that she shot the film in 26 days. This what you're seeing is like unbelievable work that she and her team have put into. If you have to shoot a film like this in 26 days, you can imagine your homework that you have to do with your crew, right? Your crew has to be in sync with each other, and the kind of, so the level of dedication speaks for the kind of work that like we Smart work. very I'll say smart work. Smart work. You know, Srikanth Gani, EP Srikanth or When I'm- Naveen, whole team. Prahas. అంటే it's whole like team, we yeah. are all in so much sync. అంటే that's why I wanted to repeat with the same team, and they were all very happy to come and join, even after so much of gap. Because we all have some very, and our sync ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే దే నో వాట్ మై రిక్వైర్మెంట్ ఈస్, ఐ నో వాట్ దేర్ వర్క్, దిస్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ దే గోన్ గివ్. సో ఇట్ ఆల్ ఎవ్రీథింగ్ ఆ టీమ్తో వర్క్ అనేది తెలుసు. బట్ దిస్ టైమ్ లైక్ ఐఎమ్ సో బ్లెస్ దట్ యాక్టర్స్ ఆల్సో ఫెల్ ఇన్ టు దట్ సింక్, దట్ వేవ్ లెంత్. One thing I want to mention is also Abhiraj with camera is damn good. Ante the space of working, first of all set silent ga untadi, chala aruduga untadi manja set silent. Second thing enti ante shot oka shot ayipoyedappudiki Abhiraj time unda ante yeah sir 2 minutes antadu. ఏది నెక్స్ట్ సీన్కి అరే 2 minutes ఏంట్రా అని చెప్పి, ఎందుకంటే నేనేంటంటే ఇంకొంచెం ఏదో ఎక్కడైనా గ్యాప్ ప్రిపేర్ అన్నట్టుగా ఉంటుంది అది. 2 minutes అంటే బికాస్ బై ద టైమ్ హీఈస్ ఆల్రెడీ డూయింగ్ దిస్, ద ప్రెప్ ఫర్ ది నెక్స్ట్ సీన్, ద సెటప్ వేరే చోట ఎక్కడైనా ఉంటే అది రెడీ అయిపోతూ ఉంటుంది. ఇక్కడే రెండో సీన్ చేయాలి అంటే ఒకటి అయిపోయే లోపల వీళ్ళంతా మళ్ళీ క్లీన్ చేసేస్తూ ఉంటారు. ది సింక్ ఆఫ్ గెటింగ్ ఇట్ డన్ ఈజ్ అమేజింగ్. How it can be achieved is, it's a very simple technique. Basically, if the director and the DOP has a clarity on the lighting how we want, and if the producer supports it, మాట్లాడుకోలేదు కూడా అంట కదా సెట్ లో. ప్రొడ్యూసర్ కి కూడా ఏమంటే ఓకే డిఓపి ఇన్ని లైట్లు అడుగుతున్నాడంటే అన్ని లైట్లు నేను ప్రొవైడ్ చేయాలి అని ప్రొడ్యూసర్ కి కూడా హీ షుడ్ హ్యావ్ దట్ సెన్స్. లేదు నేను నీకు ఇన్ని లైట్లు ఇస్తా ఇందులో అరేంజ్ చేసుకో అంటే తను ఏం చేస్తాడు, ఇప్పుడు ఇక్కడ మనం షూట్ చేస్తాం ఇక్కడ పెడతాడు, ఇన్ని లైట్లే ఉన్నాయి తన దగ్గర, ఇది అయిపోగానే మళ్ళీ ఇవి అన్నీ తీసి వేరే దగ్గర అరేంజ్ చేసి ఎక్విప్మెంట్ అంతా మళ్ళీ. when we have the liberty of spending money on equipment, we can light up ఇది అవుతున్నప్పుడు parallel గా second set of lights తోని we can light up the other set. That way, so we know where we have to spend and we know where we have to save. So that clarity is there. So that way the total team is in place. కదా ఈ మొత్తం ఈ ప్రొసీజర్ మీద ఒక ఎలాబొరేటెడ్ డిస్కషన్ అనేది నెసెసరీ అని అనిపిస్తుంది నాకు. మీరు ఒక క్లాస్ లాగా చెప్పాలి. ఇండిపెండెంట్ సినిమా ముందు చేస్తే అలానే ఉంటుంది, నేను చేసా అందుకని. Some people have the money but they just don't do this work. Some right, not some, most people but they just don't do the work. So it's just I think we should talk about the music. నరేష్ కుమరన్ గారు, అబ్బా అసలు ట్రైలర్ అయితే అమేజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. మాకు అర్థమవుతుంది అక్కడ షార్ట్స్, యాక్టర్స్, ఆ కంటెంట్ ఉన్నా కూడా మ్యూజిక్ ఈజ్ ఆన్ నెక్స్ట్ లెవెల్. సో అఫ్ కోర్స్ మీరు అన్నట్టు మీ టీమ్ని అలాగే మీకు చాలా ఇయర్స్ నుంచి కూడా పరిచయం association. And for this movie the challenging thing for him was the time frame, and దాంట్లో the talky part
క్యారెక్టర్స్ హ్యావ్ వెరీ బిగ్ డైలాగ్స్, అంటే చాలా డైలాగ్ పార్ట్లోనే ప్లే అవుతూ ఉంటుంది ఫిలిం. సో తనకి మ్యూజిక్కి స్కోప్ తక్కువ ఉంటుంది, అంటే బికాస్ అన్ని డైలాగ్స్ వస్తూనే ఉంటాయి. హీ కెనాట్ గివ్ లైక్ పెద్ద మ్యూజిక్ తను చేయడానికి అక్కడ బట్ హీ మేనేజ్ దట్ సో డామ్ వెల్ దట్ ఎవ్రీ సీన్ ఈజ్ లైక్ దేర్. అంటే ఒక మనకి ఐ థింక్ దెర్ ఈస్ అ మీమ్, ఇట్లా పియానో ప్లే చేస్తూ ఉంటే వెనకాల ఇట్లా ఫైర్ అవుతూ ఉంటుంది, ఆ ఫీల్ వస్తుంది వెన్ యూ వాచ్ ద ఫిలిం. సో లైక్ వెన్ actually we share the workspace together. So tana studio na workplace anta okate place lo untundi. So I just like now I can see ekkada varaku vachindi indi. I thought vere movie di edana theme vinipiste how dare you put it aside, finish my so adi ఇది ఎలా ఉంటుంది తెలుసా, ఇన్విజిలేటర్ దగ్గరే ఉంటే ఎగ్జామ్ రానట్టు ఉంటుంది ఇది. తెప్పి టీను బిస్కెట్లు తెప్పించి కూర్చోబెడుతుంది, సమోసా నువ్వు ఏం కావాలంటే అది తిను చెయ్యి. తను ఎలా అంటే హీ గెట్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద స్టోరీ ఆర్ ద విజువల్స్ ఆర్ పర్ఫార్మ్, ఆ ఫీల్డ్లోకి వెళ్తాడు. ఫస్ట్ మొత్తం మూవీ చూసి దెన్ హీ విల్ కమ్ విత్ ద ఐడియా అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఈసారి లైక్ ఐ గేవ్ ఇట్ టు హిమ్. నేను ఎవ్రీ టైమ్ అంటే ఫర్ మై డాక్యుమెంటరీ ఆర్ ఫర్ మై మదర్ వెళ్ళి నాకు ఇక్కడిక్కడ ఇలాంటి ఫీల్డ్లో కావాలి, ఇక్కడిక్కడ ఇలాంటి ఫీల్డ్లో కావాలి అని నేను చెప్పుకుంటూ ఐ గేవ్ హిమ్ సమ్ ఇన్పుట్స్ అండ్ హీ వర్క్డ్ ఆన్ దట్. దీనికి నేనేమి ఇన్పుట్స్ ఇవ్వలేదు, నువ్వు చూడు నీకు ఎలా అనిపిస్తే నువ్వు అలా చేయని. అండ్ హీ గేవ్ లైక్ నెక్స్ట్ లెవెల్ బీజిఎం. అంటే మూవీ మనం చూస్తున్నప్పుడు ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉండే థ్రిల్ దట్ గెట్స్ బిల్టప్, అండ్ వెన్ దెర్ ఆర్ ఇమోషనల్ సీన్స్ దట్ ఆర్ ప్లేయింగ్ యూ లైక్ కైండ్ ఆఫ్ ఇట్ గెట్స్ డీపర్ ఇన్ టు యువర్ మైండ్. సో దట్ వే మ్యూజిక్ ఈస్ వెల్ డన్, సినిమాటోగ్రఫీ ఈస్ వెల్ డన్, ఎవ్రీ టెక్నికల్ ఆస్పెక్ట్, ఆర్ట్ వర్క్. ఆర్ట్ వర్క్ గురించి ప్రొడ్యూసర్ గారి గురించి ఒకేసారి మాట్లాడేస్తే అయిపోతుంది, ఇద్దరు ఒకళ్ళే కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారు. సో మీకు మదాలో ఆల్రెడీ మీతో వర్క్ చేసిన పర్సన్ ఈసారి ప్రొడ్యూసర్గా మారడం అనేది ఇట్స్ బిగ్ సపోర్ట్ కదా. సో ఒక్కసారి తన గురించి కూడా. హీ యాక్చువల్లీ వర్క్డ్ అంటే ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ ఆర్ట్ అసిస్టెంట్ కమ్ అన్ని ఏరియాస్లో హీ వాజ్ లైక్ కవరింగ్ ద మేకింగ్ వీడియోస్ అన్ని ఎవ్రీథింగ్ హీ వాజ్ దేర్. దట్ టైమ్ లైక్ వెరీ యంగ్, మేమంతా చాలా యంగ్ అండ్ వీ వర్ సో లైక్ ఏదో చేయాలి, ఏదో సాధించాలి అని చెప్పి వీ వర్ ఆల్సో ప్యాషనెట్ టు లెర్న్ more about the film making. So that passion is there in all of us, that burning passion. Then for the documentary, again these people came in, again we did something very adventurous, explorative, kanukundu cheskundu akkada oorlo elli undi anne shoot chesi vacham. Then when I wanted to make another film, నాకు ఈ వర్క్ ఎన్వైరన్మెంటే నచ్చింది. ఒక ఇండిపెండెంట్గా మనమే ఒకటి ప్రాజెక్ట్ మౌంట్ చేసుకొని, బికాస్ వీ హ్యావ్ కంప్లీట్ క్రియేటివ్ లిబర్టీ. అండ్ when the producer is also someone who is so passionate and తనకి కూడా అన్ని ఆస్పెక్ట్స్లో హ్యాండ్స్ ఉన్నప్పుడు హీ అండర్స్టాండ్. బికాస్ నేను ఇప్పుడు అదే చెప్పా, నాకు ఇన్ని లైట్లు కావాలంటే తనకు అర్థమవుతుంది ఎందుకు ఇవ్వాలి, ఈ ఎక్విప్మెంట్ వల్ల వాట్ ఈస్ లీడింగ్ అప్ అన్నది తనకు అర్థమయ్యే సెన్స్ ఉన్నప్పుడు దట్ విల్ యాడ్ అప్ మోర్. సో ఐ ఆస్క్డ్ లైక్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఫండ్స్, ఏదైనా ట్రై చేద్దాం అనుకుని ఫస్ట్ తక్కువ బడ్జెట్ అనుకున్నాము. సో హీ కేమ్ ఆన్ బోర్డ్. బట్ తర్వాత కొంచెము ఛాలెంజెస్ వల్ల దానివల్ల దీనివల్ల వీ హ్యాడ్ టు పూల్ ఇన్ సమ్ మోర్ మనీ. సో దానికి వీ గాట్ సమ్ మోర్ ఫ్రెండ్స్ టు కాంట్రిబ్యూట్ కొంచెం అండ్ దెన్ ఫైనలీ వీ మేడ్ ఇట్. సో తను హీస్ డెబ్యూటింగ్ యాజ్ అన్ ఆర్ట్ డైరెక్టర్ ఆల్సో ఇన్ దిస్ ఫిలిం. సో తనే అన్ని కనుక్కుంటూ తన ఫ్రెండ్ ఇంకో మూవీ అంటే దట్ గై ఆల్సో వాజ్ ఇన్ మద, తను కూడా ఆర్ట్ అసిస్టెంట్ లాగా. సో బట్ తను హీస్ ఆర్ట్ డైరెక్టింగ్ అదర్ ఫిల్మ్స్ నౌ. సో తన సపోర్ట్ తీసుకొని తనతో కోఆర్డినేట్ చేసుకుంటూ లైక్ నాతో అభిరాజ్తో డిఓపితో కూర్చొని చాలా తను మేము చేసుకునే బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్లో కూర్చుంటాడు. ఇది మనం విజువల్గా ఇలా ట్రీట్ చేద్దాం, దీనికి ఈ టోన్స్ అనుకుందాం, దీనికి ఈ ప్యాలెట్స్ అనుకుందాం, సో ఇలాంటి ప్రాపర్టీస్ ప్రాక్టికల్ లైటింగ్ ఇలా వెళ్దాం, అన్ని డిస్కషన్స్లో హీ యూస్ టు పార్టిసిపేట్ అండ్ హీ యూస్ టు అండర్స్టాండ్ వాట్ మై డిఓపి అండ్ వాట్ మై డైరెక్టర్ ఈస్ వాళ్ళ విజన్ ఏముంది అన్నది హీ అండర్స్టూడ్ అండ్ హీ డెలివర్డ్ ఇట్ ఆన్ పాయింట్. వీ వేర్ సపోర్టింగ్, అభిరాజ్ ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ సపోర్టింగ్ ప్రశాంత్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ అవుట్. అంటే అంటే ఇక్కడ ప్రాక్టికల్ లైటింగ్ పెట్టు, ఇక్కడ ఇట్లాంటి లైటింగ్ పెట్టు, దిస్ ఈస్ ద టోన్స్, అన్ని డిస్కషన్స్. అండ్ ఐ థింక్ హీ లెర్న్డ్ అండ్ హీ డిడ్ ఇట్ రియల్లీ నైస్. నాకెందుకో మీకంటూ సామ్రాజ్యం క్రియేట్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. అటు టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్ని కూడా మీరే క్రియేట్ చేసేసుకున్నారు. మీ కింగ్డమ్ మీకు ఉంటుంది అనిపిస్తుంది.
చాలా అంటే ఈ మూవీ ఆడియన్స్ అందరూ చూసి కొద్దిగా బాగా ఎంకరేజ్ చేస్తే దట్స్ వెన్ దిస్ హోల్ థింగ్ విల్ కమ్ అవుట్ నైస్. అమేజింగ్. ఐ హోప్ ఈ సినిమాతో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఎస్, సుధారావు ద్వారా మేము చాలా విశేషాలు తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాం 24th. బట్ ఓవరాల్గా ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది అంటారు? బికాస్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ వీ హ్యావ్ సీన్ న్యూస్లో కానీ అక్కడ ఇక్కడ చూసిన ఇన్ఫర్మేషన్ ఉంది కదా. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఒక ఆడియన్స్కి? యూ గైస్ వాంట్ టు టాక్? మొత్తం నేనే మాట్లాడుతున్నా. పూజ మీరు కూడా చెప్పండి. నా వరకు వాట్ ఐ ఫీల్ పర్సనలీ ఇస్ దట్ కి స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే జరిగిన సంఘటనల నుంచి స్టోరీ వచ్చింది, కరెక్టే. బట్ ఆ స్టోరీలో ఎమోషనల్ కోషెంట్ ఏదైతే ఉంటుందో మన కూర్చోపెట్టేది ఆ ఎమోషనే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అది ఎన్హాన్స్డ్ వర్షన్, అంటే మీరు ప్రతి పార్ట్ కూడా మీకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఈ సెటప్ అంతా కదా, కెమెరా కానీ ఇవి కానీ. సో స్టోరీ టెల్లింగ్, ద వే షీ ఈస్ ట్రైంగ్ టు, ఇట్స్ నాట్ అ మిస్టరీ, వీ నో ఇట్స్ నాట్ అ మిస్టరీ, బట్ దేర్ ఆర్ మిస్టీరియస్ థింగ్స్, వెరైటీ థ్రిల్ థింగ్స్. అంటే థ్రిల్ అంటే ఓ ఇలా జరిగిందా, ఓ అలా జరిగిందా, అబ్బా అనే ఐ థింక్ ఆ స్క్రీన్ ప్లే ఇస్ వాట్ వీఆర్ వెయిటింగ్ టు షో. అంటే డెఫినెట్గా ఇది అందరికి తెలిసిన స్టోరీ కాబట్టి ఓకే ఇప్పుడు ఇట్లా అవుతుంది అని అనుకుంటారు, బట్ అట్లా అవ్వదు. సో అన్ప్రెడిక్టివ్నెస్ విల్ కీప్ యూ హుక్డ్ త్రూ అవుట్. It's not easy to already show something which has already been done, right? But అయినా కూడా ఏదో చేస్తున్నాం అంటే దానికి ఖచ్చితంగా ఒక లెవెల్ ఆఫ్ అండ్ ఐ థింక్ ద ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో యూనిక్. అంటే మనకి తెలుగులో డాక్యూ ఫీచర్ స్పేస్లో నాకు తెలిసైతే ఏవి రాలేదు. సో దట్ వే ఐ గెట్ టు షో అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో. What is the Hindi movie? Talwar. Talwar. So that was like one referral film I had for this. So Meghna Gulzar is the director. So she made a movie called Talwar in 2015. So దాంట్లో కూడా ఒక ఆరుషి తల్వార్ అనే అమ్మాయిది మర్డర్ అవుతుంది. And there are multiple conspiracies. The crime scene gets compromised and then the case progresses. And this falls in a very similar format. నేను తల్వార్ ఎప్పుడు చూసిన ప్రతిసారి అనుకునేదాన్ని someday like you know if I get a nice real life incident like I would want to make a cinema like this అని అనుకునేదాన్ని. సో దిస్ ఫిట్టెడ్ కుదిరింది. ఓకే. సో ఐ థింక్ తెలుగు ఆడియన్స్కి డెఫినెట్లీ చాలా కొత్త స్పేస్ అని మాత్రం అర్థమవుతుంది. ఎస్, లెట్స్ హోప్ హత్య తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా చాలా నచ్చి పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ కెరియర్స్ అన్నిటికీ కూడా, అన్ని క్యారెక్టర్స్కి కూడా. అండ్ వెరీ స్పెషల్ బెస్ట్ విషెస్ టు యూ శ్రీవిద్య గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ ఈ సినిమా గురించి చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్.